ఒక ప్రశాంతమైన సాయంత్రం. అర్జున్ మాల్యా అసాధ్యమైన కేసులను ఛేదించడంలో ప్రసిద్ధి పొందిన డిటెక్టివ్ కాఫీ తాగుతున్నాడు. అతని ఫోన్ మోగింది. స్క్రీన్ మీద అజ్ఞాత నెంబర్. అతను ఫోను తీసుకున్నాడు. కానీ ఆ వైపు నిశ్శబ్దం. శ్వాసదని కూడా లేదు. కేవలం భయానకమైన ఖాళీ. అర్జున్ ఫోన్ పెట్టేశాడు. కానీ ఆ కాల్ సాగలేదు. ప్రతిసారి కొత్త నంబర్. ఇది సరదాగా చేసే ఆట కాదని ఆయనకు అనిపించింది. ఎవరో అతనిని భయపెట్టాలని ప్రయత్నిస్తున్నారు. అర్జున్ ఆ కాల్స్ని ట్రేస్ చేయడం మొదలుపెట్టాడు. ప్రతి సిమ్ కార్డ్ నకిలీది, వాడేసి పారేసేది. కానీ చిన్న చిన్న జాడ్లు మిగిలి ఉన్నాయి. తప్పుగా డైల్ చేసిన డిజిట్లు, సమయాల పొరపాట్లు, అసంపూర్ణ డిజిటల్ ఆనవాళ్ళు. ఆ ఆనవాళ్లతో ఒక టెలికాం బ్రోకర్ దగ్గరకు వెళ్ళి అక్కడి నుంచి ఒక హ్యాకర్ దగ్గరికి వెళ్ళి చేరుకున్నాడు. చివరికి ఒక సంచలన నిజం బయటపడింది. నీ నెంబర్ నేను ఇచ్చాను సార్, బలవంతం చేశారు నిజానికి. నీ మీద కాంట్రాక్ట్ వచ్చింది అని అతను చెప్పాడు. అర్జున్ గుండెల్లో షాక్ కలిగింది. ఇది సరదా కాదు. ఎవరినో అతను చంపడానికి ప్రయత్నిస్తున్నారు, సన్నాహాలు చేస్తున్నారు. తరువాత అర్జున్ గమనించాడు. తనపై అనుకోకుండా జరిగే ప్రమాదాలు, బ్రేకులు కట్ చేసిన కారు, గదిలో గ్యాస్ లీక్, బార్లో విషమిస్తూ ఇచ్చిన మద్యం. ప్రతి ప్రయత్నం కొత్తది, కావాలని చేసినట్టుగా ఉంది. ఎవరో అతనిపై కదలికలను గమనిస్తున్నారని స్పష్టమైంది. విచారణలో అతను ఒక మానసిక ఆసుపత్రి రికార్డులు కనుగొన్నాడు. దేవ్ రాయ్కర్ అనే పేరు ఓ ప్రతిభావంతుడైన సైకాలజిస్ట్ది. కానీ అతను పిచ్చివాడై ఆసుపత్రి నుండి తప్పించుకున్నాడు. పోలీస్ ఎంక్వైరీ విచారణలో ఇలా ఉంది. చాలా మాయ చేసే వ్యక్తి, ఇతరుల ద్వారా హింస చేయించడంలో నిష్ఠాతుడు, నియంత్రణ పట్ల పిచ్చి ఆసక్తి. అయితే అతనే ఆ కుట్ర వెనక ఉన్నాడని అర్జున్ గ్రహించాడు. అర్జున్ ఉచ్చువేశాడు. తాను ఒక ప్రదేశంలో ఉంటాననే తప్పుడు సమాచారం వ్యాప్తింపజేశాడు. అర్ధరాత్రి పాడుపడ్డ గిడ్డంగి. అర్జున్ నడిచి వెళ్ళాడు. చీకట్లో భయానక నీడలు, తుపాకుల శబ్దాలు. కానీ అర్జున్ ముందుగానే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఆ గిడ్డంగిని ఉచ్చుగా ఏర్పాటు చేశాడు. దేవ్కి చెందిన గూండాలు ఒక్కొక్కరిగా పడిపోయారు. చివరికి అతనికి ఎదురుగా దేవ్ రాయ్కర్ నిలబడ్డాడు. అతని కళ్ళల్లో పిచ్చి కాంతి, ముఖంపై విపరీతమైన చిరునవ్వు. దేవ్ రాయ్కర్ ఇలా అన్నాడు, నువ్వు నా కాలికి సమాధానం చెప్పిన క్షణం నువ్వు నావాడివే. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అర్జున్ కాల్పులు జరిపాడు. దేవ్ నేల కూలాడు. పోలీసులు మృతదేహాన్ని తీసుకెళ్తుండగా అర్జున్కి మరోసారి ఫోన్ రింగ్ అయింది. అజ్ఞాత నెంబర్. అతను జాగ్రత్తగా ఫోన్ ఎత్తాడు. ఈసారి మాత్రం నిశ్శబ్దం కాదు, ఒక గుసగుస. అతను ఆరంభం మాత్రమే అన్నాడు. కాల్ కట్ అయింది. అర్జున్ ఫోన్ వైపు స్తబ్దుగా చూశాడు. ఆట ఇంకా ముగియలేదని అతనికి తెలుసు. చీకట్లో ఇంకా ఆటగాళ్ళు ఉన్నారు.